అందరికీ నమస్తే. నా పేరు ఖాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. దయచేసి ఈ ఒక్క రిక్వెస్ట్ వెల్దుర్తి ప్రజల నుంచి మీకు తెలియజేసేది ఒకటే, బ్రహ్మగుండ క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి. ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయండి. వేసవి కాలంలో బయటకు ఎక్కడ వెళ్ళలేనటువంటి సదుపాయం ఉంది వెల్దుర్తి ప్రజలకు. కాబట్టి ఇక్కడ దయచేసి ఒక పార్క్ని ఏర్పాటు చేయండి. ఇక్కడ బ్రహ్మగుండ క్షేత్రాన్ని ముందు సర్వే చేసి చుట్టూ కంచె పాతి దీన్ని సుందరంగా అభివృద్ధి చేసుకుంటే వెల్దుర్తికి ఒక దిక్సూచిగా నిలబడుతుంది బ్రహ్మగుండ క్షేత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మగుండ క్షేత్రం అనాదిగా ఇలాగే ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉంది. కాబట్టి దీన్ని ఆలయంతో పాటు ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఒక భార్య పిల్లలతో ఒక గంట 2 గంటల సేపు ఇక్కడ ఉండే విధంగా మనము ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆలయ కమిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎటువంటి వనరులు లేవు. ఉన్న వనరులనే మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని దయచేసి ఈ ఒక్క రిక్వెస్ట్ వెల్దుర్తి ప్రజల నుంచి మీకు తెలియజేసేది ఒకటే, బ్రహ్మగుండ క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి. ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయండి. పాత కోనేరుని డెవలప్ చేయండి. శుభ్రంగా ఉంచుకుంటే మనకు పిల్లలకు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కానీ, ఎండాకాలంలో ఈత నేర్చుకోవడానికి కానీ, పిల్లలు ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు 2 గంటల సేపు ఉండడానికి కానీ ఒక వసతిగా ఉంటుంది. ఇంత సుందరమైన ప్రదేశము, ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశము వెల్దుర్తికి లేదు. ఫ్యామిలీతో ఉండి ఇక్కడ గడిపే విధంగా మీరు అవకాశాలు కల్పించాలి. ఇది మనం ఎన్ఆర్జీఎస్తో కానీ మాట్లాడి, లేదంటే పర్యాటక శాఖ మంత్రి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గత ప్రభుత్వం కూడా అప్పుడు ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇక్కడ సందర్శించి వాళ్ళు చెక్ చేసి ఇక్కడ డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఒక విషయం తెలియజేశారు. కాబట్టి అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని పర్యాటక శాఖ మంత్రి వరకు తీసుకెళ్ళి ఇది సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి సౌందర్యాన్ని భావితరాలకు అందించాలని చెప్పి మీ ఖాజా హుసేన్ క్రాంతి కిరణం తరపున నమస్తే.